ఎంపీ చేశాను. నాతో దగ్గర సహాయం పొందినోళ్ళు, నా సహాయాన్ని మర్చిపోలేనోళ్ళు ఎంతోమంది ఉన్నారు. 2014లో కూడా దారుణంగా ఓడిపోయాను. అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ కలర్ చూస్తే సొంత ఇంట్లో వాళ్ళు వేయని పరిస్థితుల్లో ఉంది. ఇది గ్రాడ్యుయేట్స్ ఎలక్షను. ఈ ఎలక్షన్స్లో నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం పనితీరు ప్రజలకు నచ్చట్లేదు. మోసం చేసిన విధానం కూడా ప్రజలకు నచ్చలేదు. చేస్తానని చెప్పిన పనులు కూడా ఏమీ చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా పైగా తెలుగుదేశం వాళ్ళు కూడా బాగా మాట్లాడుతున్నాడు, హర్ష అబ్బాయి మంచి ఫ్యూచర్ ఉంటుంది, డెఫినెట్గా నెగ్గుతాడు అని చెప్తా ఉన్నారు. ఒక పక్క నేను, ఒక పక్క మా పెద్ద అబ్బాయి గ్రామాల్లో తిరిగాం. అసలు మాకు ఓడిపోతామన్న ఊసే లేదు, నెగ్గుతామని ఖచ్చితంగా ఉన్నాం. తర్వాత తీరా ఓడిపోయిన తర్వాత అయ్యో ఎలా ఓడిపోయాం అబ్బా అని బాధపడ్డాను. నేను చేసిన పనులకు ఫలితం లేదా, ఇంతేనా ఈ ఫలితం అని కూడా అనుకున్న తర్వాత నిన్న రాత్రి చాలాసేపు చూసిన పొద్దున్న నేను అన్నీ మళ్ళీ ఓట్లు చూసుకున్న తర్వాత నాకు సడన్గా తెలంగాణలో 1, 2, 3 రౌండ్ 4వ రౌండ్ బీజేపీకి మెజారిటీ వచ్చింది. 7, 8, 9 6, 7, 8, 9 కాంగ్రెస్కి మెజారిటీ వచ్చింది. సెకండ్ ఓటుకి వెళ్తున్నా. వెంటనే స్ట్రైక్ అయింది నాకు. అవును కదా, ఇక్కడ 2 పార్టీలు గట్టి పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇక్కడ కూడా మేము పోటీ ఇస్తున్నాం, పీడిఎఫ్ పోటీ ఇస్తుంది అని చెప్పి గబగబా ఎలక్షన్ పేజీ రిజల్ట్స్ పేపర్ తీసుకొని చూసిన తర్వాత చాలా క్లియర్గా నా డౌట్ అర్థమైపోయింది నాకు. ఎలక్షన్ అంటే ప్రతి రౌండ్లోనూ తెలుగుదేశం వాళ్ళకి 16,000, పీడిఎఫ్ అభ్యర్థికి 5,000, సుందరికి 2,000, అంటే ప్లస్ ఆర్ మైనస్ అయ్యే వచ్చినాయి ప్రతి రౌండ్లోనూ. ఇది ఎలాగ సాధ్యం ఎలక్షన్లో? ఇది సాధ్యం అనిపించిన తర్వాత మళ్ళీ గుంటూరు ఎలక్షన్ అది చూశాను. అందులో కూడా సేమ్ ఒకటే, తెలుగుదేశానికి అభ్యర్థి. ఎక్కడా కూడా ప్రతిపక్షాలు ముందుకు రావడం కానీ ఎలక్షన్ కౌంటింగ్లో ఎక్కడా కూడా మార్పు లేదు. ఎన్ని ఓట్లు అన్నీ అలా యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయింది. ఇటువంటి కౌంటింగ్ ఎక్కడన్నా జరుగుతుందా ప్రపంచంలో అనిపించింది. ఏ ఎలక్షన్లోనో జరుగుతుందా ఇటువంటిది? ఒక పక్క తెలంగాణ ఎలక్షన్లో 2వ ఓటు, ఫస్ట్ ఇక్కడ కూడా మనకి విశాఖపట్నంలో జరిగిన టీచర్స్ ఎలక్షన్స్లో 2వ ఓటు ఉపయోగపడింది. అక్కడ ఏమీ మార్చలేదు. కానీ ఇక్కడ మటుకు నాకు అర్థమైంది ఏంటంటే, మనం వేసిన ఓట్లు, ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, మొత్తం ఓట్లు వేసిన అందరికీ నేను సారీ చెప్తా ఉన్నాను. మీ ఓట్లు లెక్కింపబడలేదు. మీ ఓట్లు ఏవి కూడా లెక్కింపబడలేదు. నేను వేసిన ఓట్లు లెక్కించలేదు, మీరు వేసిన ఓట్లు కూడా లెక్కించలేదు. చాలా దురదృష్టమైన పరిస్థితి ఈ రాష్ట్రం. వ్యవస్థలన్నీ చేతిలో పెట్టుకున్నట్టు చంద్రబాబు మన ఓట్లను లెక్కించకుండా తన ఓట్లు తెచ్చి ఈ బాక్సుల్లో పెట్టి వాటిల్ని కలిపి అవి లెక్కించాడు. ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎంత ప్లాన్ వేస్తో చంద్రబాబు ఎలక్షన్లో. అంటే నీ మీద నీకే నమ్మకం లేదు, నీ వర్కర్ల మీద నీకు నమ్మకం లేదు, నీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు, నీ ఎవరి మీద నమ్మకం లేదు. నీకు ఎగ్గిళ్ళు చేయించావు, ఎమ్మెల్యేలని తిరిగిపించావు, తర్వాత డబ్బులు పంచావు, తర్వాత ఓట్లు కూడా రిజిస్ట్రేషన్లో కూడా తప్పులు చేయించావు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా నీకు అనుకూలంగా లేదు వాతావరణం. డిసైడ్ అయిపోయి మొత్తం బాక్సులు, మొత్తం ఓట్లు మార్పించావు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో అన్నది నీ మనస్సాక్షికి తెలుసు, ఎవరు నెగ్గారో ఈ ఎలక్షన్లో అనేది నీ మనస్సాక్షికి తెలుసు. దాని ప్రకారం ఇండిపెండెంట్లు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్నది చూసుకుని లెక్క ప్రకారం నువ్వు డిసైడ్ చేసావు.
టీడీపీకి ఎన్ని ఓట్లు వేయాలి అంటే ఒక బాక్స్లో ఎన్ని ఓట్లు వేస్తే ఒక రౌండ్కి 1500 మెజారిటీ వస్తుంది అని బాక్స్ వారీగా లెక్కలు పెట్టుకుని అదే రకమైన మళ్ళీ దాంట్లో దొంగ ఓట్లు 19,000 అంటే చెల్లని ఓట్లు అవి కూడా కావాలని చేసిందే. చెల్లని ఓట్లు కూడా ఇన్ని వేసాం అంటే ఎలక్షన్ ఏదో కరెక్ట్గా జరిగిపోయిందని చూపించడానికి. చూసిన తర్వాత ఇంకా మీరు ఎలక్షన్లు పెట్టడం ఎందుకు, మేము నెగ్గడం ఎందుకు, ఎలక్షన్ కమిషన్ ఏముంది. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, నా కుటుంబ సభ్యుల్లోని ఓట్లు తీసి వాళ్ళు ఈ రూల్ గురించి నేను చదవలేదు ఎలక్షన్ కమిషన్ రూల్స్లో. నా రివాల్యుయేషన్లో పేపర్లో క్యాండిడేట్కి పేపర్ తీసి క్యాండిడేట్ దగ్గర చూపించి క్యాండిడేట్కి మార్కులు వేస్తారు. అలాగా నా ఓటుని నేను వేసానో లేదో, నా ఫ్యామిలీ ఓట్లు, ఇంకా కొంతమంది విలేకరుల ఓట్లు, ఒక తటస్థమైన అభ్యర్థుల ఓట్లు, 100 మంది ఓట్లు తీసి లెక్కించగలరా? మాకు చూపించగలరా? నేను ఎవరికి ఓటేసానో చూపించగలరా నాకు? అలా చూపించితే నేను ఎలక్షన్ కరెక్ట్ అని నమ్ముతాను. లేదంటే ఈ కౌంటింగ్ మట్టుకు శుద్ధ అబద్ధం, శుద్ధ బూతు. ఇది ఇంతకన్నా అన్యాయస్తుడైన మనిషి ఈ ప్రపంచం మీద ఉండడు. దీనికి మట్టుకు ఇంత ఎదవ పనులు చేస్తూ ఉన్నందుకు ఇది నిజమైతే నిన్ను ఎవరూ క్షమించలేరు. ఐఎమ్ సారీ ఓటర్స్, సారీ గ్రాడ్యుయేట్ ఓటర్స్, వెరీ వెరీ సారీ. మీ ఓట్లు లెక్కించబడలేదు అని చెప్తున్నందుకు నాకే చాలా బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.